నందు ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం. మార్క్స్ వార్త మొదటి అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు అంద్రెయ్యు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలర్లు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. మనం చదువుకున్న ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మన ప్రియరక్షకుడు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినాల్లో మనం యవనస్తుల కొరకు కొన్ని ప్రత్యేకమైన సందేశాలు ఇస్తూ ఉన్నాము ఈ జూమ్ మీటింగ్స్లో. గత వర్తమానంలో కూడా అంద్రెయ అనే యేసు ప్రభు శిష్యుని గురించి మనం నేర్చుకున్నాం కొన్ని సత్యాలు. యేసు ప్రభు యవనస్తుడు, యేసు ప్రభు శిష్యులు కూడా యవనస్తులే. కాబట్టి యవనస్తులైన వారు ప్రభువుని నమ్మిన తర్వాత ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, అవి చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ప్రభు యవనస్తుల్ని కోరుకుంటున్నారు. యవన కాలం ముందు ఆయన సేవ చేయాలండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం సేవ చేయాలన్నా మన శరీరం సహకరించదు. శరీరంలో రకరకాల అనారోగ్య కారణాలు, బలహీనతలు ఆవరిస్తాయి. శరీరం సహకరించదు. కాబట్టి ప్రభువుకు యవనస్తులు కావాలి. అసలు మానవ జీవితం 3 దశలండి. బాల్య దశ ఉంటుంది, ఆ తర్వాత యవన కాలం, ఆ తర్వాత వృద్ధాప్యం. ఆ 3 దశల్లో కూడా వృద్ధాప్యంలో కూడా ఒక ఖర్జూర వృక్షం వలె దేవుని పిల్లలు వర్ధిల్లాలని 92వ కీర్తనలో మనం చూడగలం. అవి ఎప్పుడు ఖర్జూర వృక్షం వలె వృద్ధాప్యమందు ఒక విశ్వాసి వర్ధిల్లుతాడంటే యవన కాలాన్ని ప్రభు కొరకు వినియోగించినప్పుడు. అది ఈనాడు చాలామంది యవనస్తులు యేసు ప్రభుని నమ్ముకున్నారు, కానీ కష్టపడకూడదు. ఈ మాట చెప్తున్నందుకు వాళ్ళు సోమరులు. దేవుని చేతిలో ఒక ప్రయోజనకరమైన సాధనంగా వాడబడడానికి యవనస్తులు ముందుకు రావడం లేదు. అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి రాస్తూ ఏమన్నాడంటే, తిమోతి, నీవు యవనస్తుడివి, నీ యవనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకూడదు, అలా జాగ్రత్త పడమన్నాడు. ఈనాడేమో యవనస్తులు తమ యవనాన్ని ప్రభువు కొరకు వినియోగించకుండా తమ స్వంతానికి, స్వార్థానికి, స్వలాభానికి, సంపాదనకు ఉపయోగించుకుంటున్నారు. అది చాలా నష్టం. రేపు ప్రభు దగ్గర చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు మనకిచ్చిన యవ్వన కాలమును ఆయన కాడి మోయాలి. అది మన గోలు. ఆయన కాడి మోయాలంటే కొన్ని లక్షణాలు మనలో ఉండాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కాడి మోయాలన్నా బరువు మోయలేమండి. వయసును బట్టి వృద్ధాప్యం వస్తుంది, బలహీనం వచ్చి కాడి మొయ్యలేము. కాబట్టి బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, ఆ విలాప వాక్యాల్లో ఆ వాట మనం చూసుకోగలం. యవ్వన కాలం ముందు ఆయన కాడి మోయడం అనేది నరునికి మేలు. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, యవనస్తులు, యేసు ప్రభుని నమ్ముకున్న యవనస్తులైన పిల్లల మీద దేవుని యొక్క పని ఆధారపడి ఉంది. అది వారు పనిచేసినంత శ్రద్ధగా, బలంగా, చురుకుగా వృద్ధాప్యులు ఉన్నవారు పని చేయలేరు. అది గమనించాలి. కాబట్టి మొట్టమొదట ప్రభువు మనకిచ్చిన యవ్వనము మనది కాదు, దానిని ప్రభువు కొరకు వినియోగించాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ నేను చదివిన ఈ 3 వచనాల్లో యవనస్తులు కనబడుతున్నారు. యవనస్తులు, పేతురు యవనస్తుడే, అంద్రెయ యవనస్తుడే. ప్రభు పిలిచాడు గలిలయ సముద్ర తీరాన. పిలిచి, నా వెంబడి రండి, మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. అంటే అప్పుడు అప్పటికి జాలర్లు. వాళ్ళు ఏం పడుతున్నారంటే చేపలు పట్టుకుంటున్నారు, చేపలు పట్టుకొని అమ్ముకుంటున్నారు. ఇక్కడ భావం ఏంటంటే, వాళ్ళు అప్పటికే ఏదో ఒక వృత్తిలో ఉన్నారు, ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు.
ఉద్యోగం ద్వారా సంపాదన ఉంది, ఆదాయం సంపాదించుకుంటున్నారు, వాళ్ళు జీవిస్తున్నారు, మిగిలితే దాచుకుంటారు. అంతే, ఎవరైనా అంతే ఈ లోకంలో. యేసు ప్రభువుని నమ్మిన దేవుని పిల్లలు వారి వృత్తి మామూలు ఈ లోకంలో ఏదో ఒక ఉద్యోగం చేసి సంపాదించుకొని విలాసవంతమైన జీవితాన్ని జీవించి తాము సుఖపడి జీవితాన్ని కొనసాగించడం కాదు. ప్రభు కొరకు వారు కష్టపడాలి, ప్రభు పనిలో ప్రయాసపడాలి. అదే అన్నాడు ప్రభు. వారు ఏమన్నాడంటే, మిమ్ములను మనుషుని పట్టు జాలర్లుగా చేసేదను. మనుషులను పట్టడం అంటే చిన్న విషయం కాదండి. చేపలు పట్టాలంటే సముద్రం ఉంది, వలలు ఉన్నాయి, దోణి ఉంది, అలవాటైన పని. వాళ్ళు వెళ్తారు, వేస్తారు, పడతారు. మరి మనుషులను పట్టాలంటే ఇది క్రొత్త వృత్తి. కాబట్టి ప్రియమైన యవ్వనస్తులారా, ప్రతి యవ్వనస్తుడు మనుషులు పట్టే జాలరిగా తయారు కావాలని ప్రభు యొక్క సంకల్పము. ఆయన ప్రతి ఒక్క సీమోను పేతురు విషయంలో, అతని సహోదరుడైన అంద్రేయ విషయంలోనే ఆ ఉద్దేశం కలిగి లేడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన రక్తధారంలో కడుగబడిన యవ్వనస్తులందరి విషయంలో ఆ భావన కలిగి ఉన్నాడు. అది కాబట్టి ఈ లోకంలో ముఖ్యంగా యవ్వనస్తులైన వారు యేసు ప్రభు కొరకు మనుషులను సంపాదించే వృత్తిలో పాలిభాగస్తులు కావాలి. అది ప్రభు యొక్క కోరిక. అలా పాలిభాగస్తులు కావాలంటే అంద్రేయ యొక్క జీవన విధానం, అంద్రేయ ఎలాగూ ప్రభు పనిలో ప్రయాసపడ్డాడు. గత వర్తమానంలో కొన్ని విషయాలు చూసాము. ఇప్పుడు ఈ వర్తమానంలో మరికొన్ని విషయాలు చూద్దాము. ఇప్పుడు వారిని పిలిచాడు. అప్పుడు 18వ వచనంలో వారు ఎలా ఆయన వెంబడించారంటే, వెంటనే వారు తమ వలలు విడిచి. వల అంటే ఏంటి? బంధించేదండి. వల అంటే నెట్. వల అంటే ఒక బంధీకాన. వారు అప్పుడు దాకా ఆ గలిలే సముద్రం మీద ఆధారపడ్డారు, ఆ దోణి మీద ఆధారపడ్డారు, వారి చేతులను వలల మీద ఆధారపడ్డారు. వారి జీవన విధానం అది. ఇప్పుడు యేసు ప్రభు యొక్క సేవ, యేసు ప్రభు యొక్క పని చేయాలంటే మొట్టమొదట కొన్ని విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టాలి? అప్పటి వరకు వారు దేని మీద ఆధారపడ్డారు? సముద్రం మీద. సముద్రాన్ని విడిచిపెట్టాలి. దోణి మీద దోణిని విడిచిపెట్టాలి. వలల మీద వలలు విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇది ఒక క్రొత్త వృత్తి. ఈ క్రొత్త వృత్తిలో ఈ లోకమే ఒక సముద్రం. ఈ సముద్రము, ఈ లోకం అనే సముద్రములో చేపలు ఎవరంటే మనుషులే. ఈ మనుషులనే చేపలను పట్టడానికి ఉపయోగించే వల ఏదో నెట్, ఏదో ఒక దారంతో చేసిన వల కాదు, సువార్త వల. సువార్త వలను విసిరి, సువార్త వలను వినియోగించి ఈ లోకం అనే సముద్రములో ఆ వల వేసి అనేక మంది మనుషులను ప్రభువు కొరకు సంపాదించాలంటే వారు అంతకుముందు దేని మీద ఆధారపడ్డారో, దేనిని నమ్ముకున్నారో, దేని మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారో, తాము సంపాదిస్తున్నారో ఆ సమస్తాన్ని విడిచిపెట్టాలి, సగం కాదు. ప్రియమైన యవ్వనస్తులారా, ప్రభు చేతిలో నీవు ఒక ఫలభరితమైన సాధనంగా, ప్రయోజనకరమైన సాధనంగా, బలమైన సాధనంగా, అర్హమైన సాధనంగా నువ్వు వాడబడి ప్రభువుకు మహిమ రావాలి, ప్రజలకు ఆత్మరక్షణ కావాలి అంటే మొట్టమొదటి ఈ లోక సంబంధమైన ప్రతి దాన్ని నీవు వదిలిపెట్టాలి. సంపూర్ణంగా ప్రభువు మీద ఆధారపడాలి. చూసారా, వారు అంతకుముందు ఆధారపడిన వలలు ఇప్పుడు విడిచిపెట్టారట. ఆధారపడిన సముద్రాన్ని విడిచిపెట్టారట. ఆధారపడిన దోణిని విడిచిపెట్టారు. అంతేగా అసలు వారు ఆధారపడిన తమ వృత్తిని కూడా విడిచిపెట్టారు. ఇక ఏది లేదు, పాతవన్నీ గతించను. కాబట్టి ప్రియమైన యవ్వనస్తులారా, ఆలోచన చేయండి. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, చాలా సంతోషం. అయితే గతంలో మీరు వేటి మీద ఆధారపడి ఉన్నారో, వేటిని ఆధారం చేసుకున్నారో,
వేటి మీద ఆనుకొని మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారో, మీ ప్రయాణాన్ని, వాటన్నిటిని నిజంగా విడిచిపెట్టారా, లేక ఇంకా కొన్ని కలిగి ఉన్నారా? ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రియమైన యవ్వనస్తులారా, నేను మరలా చెప్తున్నాను, వృద్ధులు ప్రభువుకి అంత ప్రయోజనకరంగా వాడబడలేరు. ఎందుకంటే వారి టైం అయిపోయింది. వారు వృద్ధాప్యానికి వచ్చారు. వారు పని చేయాలని మనసులో ఆసక్తి ఉన్న శరీరం సహకరించదు, వయసు సహకరించదు. అర్థమైందా? వారి అవయవాలు సహకరించవు, కళ్ళు సరిగా కనిపించవు, కాళ్ళు సహకరించవు, చేతులు సహకరించవు, నడువు సహకరించదు. శరీరం తొందరగా అలసిపోతుంది, విశ్రాంతి కోరుకుంటుంది, వృద్ధాప్యం కాబట్టి. యవనస్తులైతే బలవంతులు. వారు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారుగా ఉండాలి అంటే మొట్టమొదట తమ పాత వృత్తి, పాత ఆధారాలన్నీ వదులుకోవాలండి. అంద్రెయ ఇవన్నీ వదులుకున్నాడండి. చూసారా? ఒక విధంగా అది త్యాగం కదా. అసలు దేవుని సేవ అంటేనే త్యాగం. త్యాగం లేకుండా దేవుని సేవ లేదు. చాలామంది త్యాగం చేయకుండా సగం దేవుని సేవ చేస్తున్నారు, సగమేమో సొంత పనులు చేసుకుంటున్నారు. అందువల్లే ప్రభు పని అంతగా వర్ధిల్లడం లేదు. ప్రియమైన యవనస్తులారా, మరి చరిత్ర మనం చూస్తే, సంఘ చరిత్రలో కానీ తర్వాత ఈ చరిత్ర అంతా మనం గమనిస్తే ఎంతోమంది యవనస్తులు తమ యవ్వన కాలంలోని చిన్న వయసులోని ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే వారు ప్రభువు నమ్మిన తర్వాత 100% ప్రభు మీద ఆధారపడి ప్రభు పని చేయడానికి తమ పాతవన్నీ విడిచిపెట్టారు. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలని నేర్చుకోవాలి. మరి అంద్రెయ ప్రభు పనిచేసే క్రమంలో ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? ఒక యవనస్తుడు ప్రభు చేతిలో వాడబడాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండవు? ఇవి చాలా ముఖ్యమండి. ఆ లక్షణాలు లేకపోతే ప్రభువు మనల్ని వాడుకోడు. నేను మరలా చెప్తున్నాను, యవనస్తులు ఇది ఖచ్చితంగా గమనించాలి. అంద్రెయ మంచి యవనవులు ఉన్నాడండి, మంచి యవనస్తుడు. అంత యవ్వన దశలో అతను ఒక విధంగా చెప్పాలంటే ఆ మొదటి శతాబ్దంలో ఒక్కొక్క విధంగా ఇది ఎప్పుడు జరిగింది? పాత నిబంధన కాలం అని చెప్పొచ్చు. ఇది యేసు ప్రభు జీవించిన కాలం. ఇంకా చరిత్ర అంటే క్రొత్త నిబంధన కాలం ప్రారంభం సంఘకాలం కూడా కాదు, సంఘకాలానికి ముందటి కాలం యేసు ప్రభు జీవించిన కాలం. ఆయన ఏం చదువుకున్నాడండి? ఆయనకి ఏమైనా డిగ్రీలు ఉన్నాయా? చదువు ఉన్నదా? లేకపోతే గొప్ప వంశమా? వారి పితరులు ఏమైనా గొప్ప ఉద్యోగస్తులా? లేకపోతే మంచి నివాస భవనాలు ఉన్నాయి? ఏం లేవు. పూరి గుడిసెలే కదా. సముద్ర పొడ్డున చేపలు పట్టుకునే వాళ్ళు ఏముంటారండి? పూరి గుడిసెలే కదా. ఇప్పుడేదో గవర్నమెంట్ వారికి ఏదో ఇళ్ళు కట్టేస్తుంది, కానీ ఒక 30-40 ఏళ్ల క్రితం చూస్తే మేము చీరాల్లో ఉన్నాము, చీరాల వాటరే ఉంది, సముద్ర తీరం, అన్ని గుడిసెలే. అక్కడ పండుకొని వెళ్ళాలి, ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే నిలబడి వెళ్ళటానికి లేదు, చిన్న గుడిసెలు. ఆ గుడిసెల్లోనే ఆ ఇసుకలోనే వారు ఉండేవారు. ఆ ఇసుకలోనే వారు తినే పళ్ళాలు ఉండేవి. వాళ్ళు వంటలు అక్కడే వండుకునేవాళ్ళు, అందులోనే పండుకునేవాళ్ళు. చాలా చాలా పేదరికం అది. మరి అంద్రెయ కూడా అటువంటి ఇల్లే కదా. అంద్రెయకి చదువు లేదు, అతనికి ఏమీ విజ్ఞానం లేదు, నాగరికత లేదు, ధనవంతుడు కాదు, మంచి ఇల్లు లేదు, మంచి వసతులు లేవు. మామూలుగా పెంచబడ్డాడు, ఏదో పుట్టాడు, పెరిగాడు. ఆ సముద్రం మీద వాళ్ళ నాన్నోళ్ళు ఆ సముద్రం మీద చేపలు పట్టి బ్రతికేవాళ్ళు. వాళ్ళ నాన్న వృత్తి వాళ్ళు తీసుకున్నారు అంతే. ఇటువంటి అంద్రెయలో ఉన్న మంచి లక్షణాలు ఎందుకు ఈరోజు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో అంద్రెయ గురించి పలు స్థలాల్లో వ్రాయించి పెట్టాడండి. అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ప్రతి యవ్వనస్తుడు కలిగి ఉంటే దేవుడు అంద్రెయలాగానే అద్భుతంగా వాడుకుంటాడు. ఈనాడు చాలామంది యవ్వనస్తులకు ఆ లక్షణాలు లేవు. వరుసను చూద్దాం. కొన్ని లక్షణాలు, ఆ లక్షణాలు మనం చూసినప్పుడు మనం కూడా ఆ లక్షణాలు కలిగి ఉంటే ప్రభు వాడుకుంటాడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఓకేనా? అంద్రెయలో ఉన్న ఒక మొదటి లక్షణం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయం చూస్తే 41-42 వచనాలు గమనిద్దాం.
ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను. చూసారా? అంటే అంద్రెయ అనేవాడు ఆ యవ్వనస్తుడి యొక్క మొదటి లక్షణం ఏంటంటే, ఒక అవిశ్వాసిని ప్రభు దగ్గర తోడుకొని వస్తాడండి. ఒక అవిశ్వాసిని క్రీస్తునొద్దకు తోడుకొస్తాడు. మామూలుగా యవ్వనస్తులు ఏం చేస్తారు, ఒక అవిశ్వాసి అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళని తీసుకొని సినిమాలకు వెళ్తారు, షికారులకు వెళ్తారు, పార్కులకు వెళ్తారు, పిక్నిక్లకు వెళ్తారు, వేడుకలకు వెళ్తారు, విందులకు వెళ్తారు, సరదాగా షికారు చేస్తూ ఉంటారు. అంద్రెయ అలాంటి వాడు కాదు. ఒక ప్రభువు నమ్మని వ్యక్తి అతనికి దొరికితే అతను క్రీస్తునొద్దకు తోడుకొని వస్తాడు. చూసారా? క్రీస్తునొద్దకు తోడుకొని వస్తాడు. అదే సమయంలో మరలా అంద్రెయలో ఉన్న ఒక భారం ఏంటంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా ఇంటి వారు ఎప్పుడు నమ్ముకోవాలి? యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేను పరలోకం వెళ్తాను. నా ఇంటి వారంటే నా అన్నదమ్ములు కావచ్చు, నా రక్త సంబంధులు కావచ్చు, వారు ఒకవేళ చనిపోతే, నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తా, వారు చనిపోతే అగ్నిగుండానికి వెళ్తారు కదా. కాబట్టి అంద్రెయ అనే యవ్వనస్తుల్లో హృదయ భారం ఏంటంటే, మొదట నా ఇంటి వారు రక్షణ పొందాలి. చూసారా? ఈ భావన మనకు ఉండాలండి. ఈనాడు చాలామంది సంఘాలలో యవ్వనస్తులు ఉన్నారు, కానీ వారి ఇళ్లలో ఎవరు నమ్ముకోవట్లేదండి. వారు ఎవరిని తోడుకొని రారండి. ఎందుకు తోడుకొని రారు? అంద్రెయ కంటే తెలివి తక్కువ వాళ్ళ వీళ్ళకి చదువులున్నాయి, అన్నీ ఉన్నాయి, అందరికి లేని అన్నీ వీరికి ఉన్నాయి, కానీ ఎవరిని తోడుకొని రండి. వారే వస్తారు, వెళ్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా మానుకుంటారు అవసరమైతే. ఇటువంటి వాళ్ళు ప్రభువుకు అవసరం అండి. అలాగైతే చూడండి, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి 41, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి. మొదట అనే మాట అసలు ఏంటంటే, అసలు ఆ మాట ఇతడు తన సహోదరుడని సీమోను చూచి అని రాయొచ్చు, తప్పేం లేదు కదా. అసలు అక్కడ మొదటేంటి? ఆ మొదటనే మాట చాలా ముఖ్యమైన మాట, విలువైన మాట. ఏమిటంటే, అంద్రెయ అనే యవ్వనస్తుడు ప్రభువుని నమ్మిన తర్వాత అతనిలో హృదయ భారం ఏంటంటే, నేను లోకంలో ఇల్లు ఎక్కడో సువార్త చెప్పాలి, ఎవరికో సువార్త చెప్పాలి, ఎవరినో ప్రభు దగ్గర నడిపించాలనే భావన కాదు. అతడి కనుదృష్టి అంతా, అతని ఆలోచన అంతా తన ఇంటి మీద ఉంది. మొట్టమొదట అసలు తన అన్న మీద ఉంది. తనకంటే పెద్దవాడు, తన అన్న ప్రభువుని నమ్ముకోవాలి. అతడు రక్షణ లేనివాడు ఉన్నాడు. అతను నరకానికి వెళ్తే నేను ఎందుకు ఎవరికో సువార్త చెప్పేది ఏంటి అసలు? కాబట్టి నేను మొట్టమొదట క్రీస్తు దగ్గరికి నా అన్నను తోడుకొని రావాలి, నా అన్న ప్రభువుని నమ్ముకోవాలి, నా అన్న నాతో పాటు పరలోకానికి రావాలి. చూసారా భావన? యవనస్తులారా, ఈ భావన మీకుంటే మీ ఇంట్లో అందరూ పరలోకంలో ఉంటారు ఒకరోజు. ఈనాడు చాలామంది యవనస్తులకి ఈ భావన లేదు. అంతేకాదు, చిన్నవాడు పెద్దవాడిని తోడుకొస్తున్నాడు. ఇక్కడ సహజంగా పెద్దవాడు చిన్నవాడిని తోడుకొచ్చారంటే అది సహజంగా ఉంటుంది. పెద్దవాడు మాట కాబట్టి చిన్నవాడు మన్నించి అన్నయ్య పిలిచేళ్ళే అని రావచ్చు. కానీ చిన్నవాడు పిలిస్తే పెద్దోడు నోరు మీరా, నువ్వు చెప్తే నేను రావాలా అని అంటే ఏం చేయలేడు. అంటే ఇతను ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు ఇంటిలో. ఈనాడు యవనస్తులు చాలామందికి ఇంటిలో సాక్షి లేదు, సంఘంలో సాక్షి లేదు, బయట సాక్షి లేదు. మందిరానికి మాత్రం వస్తారు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామంటారు. ఒట్టిదే. వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం అండి? ఇంటి వారికి ప్రయోజనం లేదు, స్థానిక సంఘానికి ప్రయోజనం లేదు. యేసు ప్రభువుని నమ్మని ప్రజలు లోకంలో ఉన్నారు. నీ స్నేహితులు కావచ్చు. అసలు నీ స్నేహితులు నిన్ను ఒక విశ్వాసిగా నమ్ముతున్నారా, గుర్తించారా? ఒక అన్న తమ్ముడిని గుర్తించాడు, నా తమ్ముడు విశ్వాసి, నా తమ్ముడు రమ్మంటున్నాడు, క్రీస్తునొద్దకు అతను తోడుకొని వచ్చానంటే క్రీస్తుని గురించి చెప్పాడుగా, అక్కడే ఉంది కదా, మేము మెస్సియాను కనుగొంటిమి అని అన్నాడుగా.
నువ్వు చెప్తే నేను వినాలంట్రా అని పెద్దవాడు అనొచ్చు. అంటే ఏం చేయలేడు తమ్ముడు. కానీ పెద్దవాడయిండి కూడా తమ్ముని మాటకి ఎంత విలువ ఇచ్చాడు. ఇది సాక్ష్యం అండి. అది భక్తి జీవితం అంటే ఇది. ప్రసంగాలు చేయటం కాదు. ప్రసంగాలు చేయటం, ఇంకేదో చేయటం భక్తి జీవితం అని అనుకుంటున్నారు. నో, ముందు సాక్ష్యాన్ని కాపాడుకోవటమే భక్తి జీవితం. మన సాక్ష్యం ఎక్కడ కాపాడుకోవాలంటే మొదట మన ఇంటిలో. మన ఇంటిలో అంటే మన ఇంట్లో నమ్మని వారు దండిగా ఉన్నారు. అందరి ఇంట్లో నమ్మని వారు ఉన్నారని అర్థమవుతుంది కదా. కాబట్టి అందరి మొట్టమొదట ఎవరిని తోడుకొచ్చాడు? వాళ్ళ అన్నయ్యనే, సీమోను పేతురుని తోడుకొని వచ్చాడు. తర్వాత అసలు గొప్ప విషయం ఏంటంటే అందరూ ఏమో సీమోను పేతురుని తోడుకొచ్చాడు. సీమోను పేతురు ప్రభువుని నమ్ముకున్నాడు. ఎక్కువగా ప్రభు పనిలో వాడబడింది అందరేనా పేతురా? పేతురే. చూసారా, అందరి వాడబడలా. అందరి పేరు ఎక్కడ లేదు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం వరకు పేతురు 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 పేతురు. ఎక్కడ చూసినా పేతురేనండి. 12 నుండి పేతురు లేడు. 12 వరకు పేతురు కనపడతాడు. అద్భుతమైన సేవ, అద్భుతమైన పరిచర్య. అలాంటి పరిచర్య చేయడానికి సాధనంగా దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే ఒక యవ్వనస్తుడైన అంద్రేను, ఒక చిన్నవాడిని. అర్థమైందా? ప్రియమైన సోదరి సోదరులారా, మనల్ని దేవుడు వాడుకోవాలని మనం కోరుకోవద్దు. దేవుడి దృష్టిలో ఎవరున్నారో, ఎవరు వాడాలో ఆయనకి తెలుసు. మన పని ఏమిటంటే దేవుని దగ్గరికి మనుషులు తోడుకొని రావాలి. అదే అన్నాడు యేసు ప్రభు వీళ్ళు పిలిచినప్పుడు, రండి మిమ్మును నేను మనుషులను పట్టు జాలర్లుగా చేతును. ప్రియమని యవనస్తుడా, ఇదొక సవాలు, ఒక ఛాలెంజ్. నీ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా ఒక్కళ్ళని, నీ కుటుంబ సభ్యులు, అది నేను ముఖ్యంగా చెప్పేది, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ప్రభు దగ్గరికి తోడుకొని వచ్చావా? నీ కుటుంబ సభ్యులు నరకానికి వెళ్తున్నారు, ఎందుకు తోడుకొని రాలేకపోతున్నావు? అందరూ పిలిచినట్టు ఒకవేళ నువ్వు కూడా పిలుస్తున్నావేమో కానీ వాళ్ళు రావడం లేదు. ఎందుకంటే వారి దగ్గర నీకు సాక్ష్యం లేదేమో, వారి దృష్టిలో నీ బ్రతుకు మారలేదేమో, నీ భాష మారలేదేమో, నీ నడవడిక మారలేదేమో, వారు అసలు నిన్ను విశ్వాసిగా నమ్మడం లేదేమో, అందుకే రాలా. అది గుర్తుపెట్టుకోవాలి. నమ్మితే ఖచ్చితంగా వస్తారండి. చాలామంది భక్తులు తమ జీవితాల్లో సాక్ష్యాలు చెప్తారు. మేము నమ్ముకున్న తర్వాత మా ప్రవర్తన బట్టి, మా మార్పు చెందిన జీవితాన్ని బట్టి మా నాన్న నమ్ముకున్నాడు, మా అమ్మ నమ్ముకుంది, మా అన్నదమ్ములు నమ్ముకున్నారు, మా అక్క చెల్లెళ్ళు నమ్ముకున్నారని ఎంతోమంది భక్తులు సాక్ష్యం ఇస్తున్నారు. మరి నీవు నేను ఎందుకు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నావు? యవనస్తుడా, ఎందుకు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కానీ ఇంటిలో నీ బ్రతుకు మారల, నీ భాష మారల, నీ పద్ధతి మారల. ఎవరు నమ్ముతాడండి? ఇటువంటి యవనస్తుల వల్ల సంఘాలకి ఏమి క్షేమం ఉంది? ప్రభుకి ఏం మహిమ ఉంది? కాబట్టి ప్రతి యవనస్తుడు కూడా కనీసం ఒక్కొక్కరినైనా తోడుకొని రావాలి. అందరూ 100 మందిని తోడుకొని రాలి. ఎంతమందిని తెచ్చాడు? ఒక్కడిని. ఆ ఒక్కడు ఎంత గొప్ప పరిచర్య చేశాడండి, ఎంత గొప్ప పరిచర్య. పరిశుద్ధ గ్రంథంలో 12 అధ్యాయాలు పరిశుద్ధాత్ముడు ఆ ఒక్క వ్యక్తి కోసం కేటాయించాడు. అక్కడెక్కడ అందరే కనపడ్డాం. మళ్ళీ చూసారా, అందరూ ఏమన్నా అసూయపడ్డా, నొచ్చుకున్నాడా? నేను కదా తెచ్చింది, నాకేం బాధ్యత లేదు, నన్నేం గుర్తింపు లేదు, అంతా మా అన్నయ్యకి పేతురికి అందిస్తున్నారని ఏమైనా అసూయపడ్డా? లేదు. ఆయన ఆత్మీయ అభివృద్ధిని చూసి ఆనందిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన యవనస్తులారా, అంద్రేలో మనం నేర్చుకున్న మొదటి లక్షణం, అతడు ఎప్పుడు ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరిని ఈరోజు నేను ప్రభు దగ్గర తోడుకొని రాగలను? ప్రతిరోజు ఆయన టార్గెట్ అది. ప్రతిరోజు ఒక వ్యక్తినైనా క్రీస్తునద్దకు తోడుకొని రావాలి. క్రీస్తునద్దకు తోడుకొని వస్తే ఆ తర్వాత అతని సంగతి క్రీస్తు ప్రభు చూసుకుంటాడు. తోడుకొని వచ్చేది అందరి పని, రక్షించేది అందరి పని కాదు, ఆత్మరక్షణ ఇచ్చేది అందరి పని కాదు.
కాబట్టి నీవు నేను కూడా సంఘానికి దేవుని వాక్యం జరిగే సమయంలో, దేవుని వాక్యం చెప్పే సమయంలో మనం కూడా ఒక నూతన వ్యక్తిని తోడుకొని సంఘానికి తీసుకొచ్చి వాక్యం వినబడేటట్టు అవకాశం వారికి కల్పించాలంతే. వారి సంగతి వాక్యం చూసుకుంటుంది, ప్రభువు చూసుకుంటాడు, మన వాళ్ళని రక్షించలేము. కానీ వాక్యం వినే అవకాశం ఎవరు కల్పించాలంటే నీవు నేను కల్పించాలి. యవనస్తులారా మీరు గమనించండి, స్థానిక సంఘంలో కావచ్చు, మరొక స్థలంలో కావచ్చు, దేవుని వాక్యం వినబడే సమయంలో నీ ఒక విశ్వాసిగా, ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఒక యవనస్తురాలుగా ఉన్నప్పుడు నీ ఒక్కడవు రావటం కాదు, నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఎవరో ఒకళ్ళు తోడుకొని రావాలి. ఒంటరిగా రాకూడదు. అది బైబిల్ చెప్పేది. క్రీస్తునొద్దకు అతనిని తోడుకొని వచ్చాను. ఆ మాట లేకపోతే పేతురు చరిత్రే లేదు బైబిల్లో, తెలుసా? అదొక టర్నింగ్ పాయింట్ పేతురు జీవితంలో. 42వ వచనం ఒక టర్నింగ్ పాయింట్. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మహిమలో క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలిచినప్పుడు, భేష్ నా ప్రియమైన కుమారుడు అంద్రయ్య, నీవు మీ అన్నయ్య పేతురును తోడుకొని రాగా పేతురు గొప్ప సాధనంగా ఉపయోగపడ్డాడు. ప్రపంచమంతా ఎక్కడైనా చూడండి, యాక్చువల్గా పేతురు పేరు వినపడుతుందా, అంద్రయ్య పేరు వినపడుతుందా? పేతురు పేరే వినపడింది. చూసారా? అంత గొప్ప పేరు ప్రతిష్ట, అంత గొప్ప ప్రయోజనకరమైన సాధనంగా పేతురు అనే భక్తుడు వాడబట్టడానికి ఒక చిన్న సాధనం, ఒక చిన్న యవ్వనస్తుడు అంద్రయ్య. కాబట్టి ప్రతి యవ్వనస్తుడు ఒక అంద్రయ్య కావాలండి. ప్రతి యవ్వనస్తుడు ఒక అంద్రయ్యలాగా ఎవరో ఒకళ్ళు యవ్వనస్తులు తోడుకొని రావాలండి. సంఘాలు యవ్వనస్తులతో నిండిపోవాలండి. అది ముసలోడితో కాదు, వృద్ధులతో కాదు. పాశ్చాత్య దేశాలు చూస్తే, ఐరోపా దేశాలు, ఇప్పుడు చాలా దేశాల్లో యవ్వనస్తులు లేరు, అంతా ముసలోళ్ళు అయిపోయారు. కుర్రాళ్ళు ఎవరు నమ్ముకోవట్లా, యవ్వనస్తులు ఎవరు మందిరాలకు రావటం లేదు. దేవుని మహాకృప, భారతదేశంలో సంఘాలు బాగున్నాయి, సేవ బాగా జరుగుతుంది, యవ్వనస్తులు చాలామంది నమ్ముకుంటున్నారు. కాబట్టి ప్రియమైన యవ్వనస్తులారా, ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనీసం ఒక్కొక్క వ్యక్తినైనా మీరు తోడుకొని రండి. వాళ్ళప్పుడు వాక్యం వింటారు, వాక్యము చేత పట్టబడతారు. ఒకవేళ ప్రభు వాళ్ళని వాడుకుంటాడేమో. ఓకేనా? నంబర్ 2, అంద్రయ్యలున్న ఆ యవ్వనస్తులున్న మరొక మంచి లక్షణం. ఈ లక్షణాలు మనకుంటే ప్రభు వాడుకుంటాడండి. 13వ అధ్యాయం చూడండి, మార్క్స్ వార్త 13వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతా. మార్క్స్ వార్త 13:3-4. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రయ్య అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతమందు అడుగగా. చూసారా? ఈ 4 పేర్లు ఉన్నాయి, పేతురు, యాకోబు, యోహాను, అంద్రయ్య. 4 అంద్రయ్య ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. అంద్రయ్య ఆసక్తి ఏంటంటే తనకు తెలియని విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి అండి. అది రెండో. ఈ చిన్న చిన్న మొక్కలండి. యవ్వనస్తులు, ముసలాళ్ళు నేర్చుకొని ఏం చేస్తారండి? వాళ్ళ వయసు అయిపోయింది కదా. కాబట్టి నేర్చుకోవాల్సింది ఎవరు? యవ్వనస్తులు నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రభువారు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఏమన్నాడంటే, మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునేది. కాడి ఎత్తుకునేది ఎవరు? ముసలోడా, కుర్రాడా? యవ్వనస్తులు. కాడి మొయ్యాలి కదా, ముసలాళ్ళు మొయ్యలేరు, వాళ్ళ వయసు అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అంద్రయ్యకున్న మరొక మంచి లక్షణం ఎప్పుడు నేర్చుకోవాలి, 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 నేర్చుకున్నది కూర్చుకోవాలి, అంతే. అర్థమైందా? మొదటి లక్షణం ఏంది? చేర్చుకోవడం, సమకూర్చడం. ఇప్పుడు నేర్చుకోవడం. ఈనాడు చాలామంది యవ్వనస్తులు నేర్చుకోవాలని ఆసక్తి లేదండి.
వాక్యం చెప్తుంటే ఇటేటో తిరుగుతూ ఉంటారు, ఇటేటో ఆలోచన చేస్తారు, బైబిల్స్ కూడా ఓపెన్ చేయరు. దానివల్ల ఏం ప్రయోజనం? వాళ్ళకి ప్రయోజనం లేదు, ప్రభుకి ప్రయోజనం లేదు, సంఘానికి మేలు లేదు, ప్రభు నమ్మని వాళ్ళకి అసలు మేలు లేదు. అర్థమైందా? ఇలాంటి గుంపు అవసరమా ప్రభుకి? నేర్చుకోవాలనే ఆసక్తి, నేర్చుకోవాలి. అందరూ చూడండి, ఆ సందర్భం కూడా చూస్తే 13వ అధ్యాయంలో ఆయన ఏకాంతంలో ఉన్నాడట. ఏకాంతం అంటే ఎప్పుడు ప్రజల మధ్య ఉంటాడు కదా యేసు ప్రభు. ప్రజల మధ్య ఉంటారు, చుట్టూ ప్రజలు ఉంటారు, ఏదో అడుగుతూ ఉంటారు, ఏదో సమస్యలు చెప్తారు, వాళ్ళతో బిజీగా గడుపుతూ ఉంటాడు యేసు ప్రభు. ఇప్పుడు కొండ మీద ఏకాంతం అంటే నా ప్రభు నాకు ఏకాంతంగా ఎప్పుడు దొరుకుతాడు? ఎప్పుడు దొరికితే నా అనుమానాలు తీర్చుకోవాలి, నా ఆశ నెరవేర్చుకోవాలి? నాకు తెలియని సంగతులు ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ఆయనైతే సరిగా చెప్తాడు. మిగతా వాళ్ళని అడిగితే వాళ్ళు సగం తెలిసి సగం తెలియక, సరైన సమాచారం చెప్పలేక, సరిగాని సమాచారం చెప్తే నా భక్తి జీవితం పాడైపోయింది. చూసారా? అసలు అక్కడ చూడండి, యేసు ప్రభువు ఒలీవల కొండ మీద కూర్చున్నాడు. ఎవరికి ప్రజలు లేరు, నలుగురే ఉన్నారు శిష్యులు. ఈ నలుగురు శిష్యులు ఉన్నప్పుడు ఆ నలుగురు కలిసి అడుగుతున్నారు, అవి మాతో చెప్పు అంటున్నారు. చూసారా? 4వ వచనంలో మాతో నలుగురులో అంద్రేయ కూడా. అది కాబట్టి అంద్రేయ యొక్క మరొక లక్షణం ఏంటంటే, యవనస్తుడైన అంద్రేయ లక్షణం నేర్చుకోవాలి, తెలియని విషయాలు తెలుసుకోవాలి. ఏది తెలియని విషయాలు? లోకంలో రాజకీయాలు కాదు, ఇంకేదో తెలియని ఏ ఫిలాసఫీ కాదు, ఏ జువాలజీ కాదు, ఏ బోటనీ కాదు, ఏ ఆస్ట్రాలజీ కాదు, ఏ ఖగోళ శాస్త్రం కాదు. దేవుని వాక్యం తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో చాలా విషయాలు మనకు తెలియదండి. చాలా విషయాలు మర్మంగా ఉన్నాయి, మరుగుగా ఉన్నాయి, మనకు అందనంత లోతుగా ఉన్నాయి. చాలా విషయాలు మనకు తెలియదు. మనం ఎవరిని అడగాలి? ఏకాంతంగా ప్రభువుని అడగాలి. ఒక విధంగా చెప్పాలంటే మనకు తెలియని విషయాలు ప్రభువుని అడగడం అంటే ఒక విధంగా ప్రార్థన, మరొక విధంగా ప్రభు ఎప్పుడు ఏకాంతంగా దొరుకుతాడని ఎదురు చూచుట. అంటే మన మనసులు ఎప్పుడు కూడా నాకు పలానా ఆలోచన ఉంది, నాకు పలానా విషయం తెలియదు, ఆ విషయం నా ప్రభువుని అడగాలి, ప్రభు నాకు ఎప్పుడు దొరుకుతాడని ఎప్పుడు నా దృష్టి ఎప్పుడు ప్రభు మీదే పెట్టుకుంటా. ఎప్పుడు అవకాశం దొరికిద్దా, ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా, ఎప్పుడు ప్రజల మధ్య ఉంటాడు కదా, ఎప్పుడు ప్రజలకు వేరుగా ఒంటరిగా దొరుకుతాడా, వెంటనే నేను వెళ్ళి ప్రభువుని అడగాలి. ప్రభు సన్నిహితంగా ఉండాలంటే, ప్రభువుని అడగాలంటే ఈయన ప్రభుకు దూరంగా ఉన్నాడా, సన్నిహితంగా ఉన్నాడా? సమీపంగా ఉన్నాడు. అది చూసారా? అంద్రేయ యొక్క మరొక లక్షణం ఏంటంటే, ఎప్పుడు తన గురువు గారు తన ప్రభుకు సమీపంగా ఉంటాడు, దూరంగా ఉండడు, దగ్గరగా ఉంటాడు. తను మాట్లాడితే వెంటనే ఆ మాట తన ప్రభుకి వినపడాలి. తను ఎక్కడో దూరంగా ఉండి అడిగితే నాకు వినపడలేదు అంద్రేయ అంటే అంద్రేయ ఏం చేయలేడు. అర్థమైందా? కాబట్టి ప్రభుకు దగ్గరే ఉంటాడు. అక్కడ క్లియర్గా రాస్తుంది, కొండ మీద కూర్చుండేడుగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయన వారు ఆయనను చూచి దగ్గర పక్కనే కూర్చున్నారు. వాళ్ళు కూడా కూర్చొని అడుగుతున్నారు. కాబట్టి క్రొత్త విషయాలు, తమకు తెలియని దైవికమైన విషయాలు, మళ్ళీ లోక సంబంధమైన విషయాలు కాదు, దైవికమైన విషయాలు యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన యవ్వనస్తుడు అంద్రేయ. ఎన్ని విషయాలని నేర్చుకోవచ్చండి. ఈనాడు ఆసక్తి ఎవరికి ఉందండి? యవ్వనస్తులు చెప్పండి. వేలు లక్షలు ఖర్చు పెట్టి చక్కని కూడికలు ఏర్పాటు చేసి గొప్ప దేవుని సేవకులు పిలిపించి వాక్యం చెప్తా ఉంటే యవ్వనస్తులు లోపల కూర్చోట్లేదు, తిరుగుతున్నారు అటు ఇటు. వాక్యం వినకుండా ఏం బాగుపడతారండి? అసలు అలాంటి అవకాశం దొరికిద్దా? ప్రియమైన యవ్వనస్తులారా, ఆలోచన చేయండి. అంద్రేయ ఒక మోటు వాడండి, ఒక చదువు లేనివాడు, నాగరికత లేనివాడు. అతను వస్త్రధారణ కూడా తెలియదు, భోజనం చేయటం తెలియదు, ఆయనకేమి తెలియదు.
అటువంటి వాడు ఒక ఆసక్తి, దేవుని వాక్యం నేర్చుకోవాలన్న ఆసక్తి. ఈ ఆసక్తి ఉండాలని మనం నేర్చుకోవాలి. ఓకేనా? తర్వాత మరొక లక్షణం మరి అంద్రేయులో మనం చూడవచ్చు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తలు చూస్తే 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరి ప్రభువారు ఒక పండగ సమయంలో కొంతమంది గ్రీసు దేశస్తులు వచ్చారు. వారు వచ్చి యేసు ప్రభుని చూడాలి అనుకున్నారు. వాళ్ళు గ్రీస్ దేశం నుంచి వచ్చారండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభుని చూడాలి. ఆ పండగలో జనం కదా, వేల మంది. ఆనాడు జనరల్గా ఆ పండగలో ప్రపంచవ్యాప్తంగా యూదులందరూ వస్తారు. గ్రీసు దేశస్తులకు వచ్చారు. వాళ్ళు అంటారు, ఇప్పుడు ఫిలిప్పు వస్తాడు. ఫిలిప్పు వచ్చి ఫిలిప్పు దగ్గరకు వచ్చారు వాళ్ళు. 12:21 వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పాడు. ఇప్పుడు ఫిలిప్పు నేరుగా యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళచ్చు. కానీ ఇప్పుడు ఫిలిప్ ఏం చేశాడు చూడండి. చెప్పగా 22 ఫిలిప్పు వచ్చి అంద్రేయుతో చెప్పాను. చూసారా? అంద్రేయుతో చెప్పాను అంటే అంద్రేయకి యేసు ప్రభుకి మధ్య ఎంత సన్నిహితమైన సంబంధం ఉన్నదో అది ఫిలిప్ ఎరిగినవాడు. ఫిలిప్ నేరుగా తీసుకెళ్ళి ప్రభు వారికి చెప్పచ్చు. ఆయన శిష్యుడే కదా. ఏమండి, ఇదిగో గ్రీసు దేశస్తులు వచ్చారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు గురువు గారు అని యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళని పరిచయం చేయొచ్చు. కానీ ఫిలిప్ డైరెక్ట్గా వెళ్ళటల్లా, వచ్చి అంద్రేయకి చెప్తున్నాడు, అంద్రేయ, వీళ్ళు వచ్చారు చూడు, వీళ్ళు గ్రీసు దేశస్తులు, వీళ్ళు యేసు ప్రభుని చూడాలట. చూసారా? ఇప్పుడు అంద్రేయ ఏం చేశాడు, సరే నువ్వు అట్ట కూర్చో, నేను వెళ్తా అన్నట్టు మనమైతే అది అంటాం. సర్లే ఫిలిప్ చెప్పావుగా, నువ్వు ఆ పక్కెళ్ళు, వీళ్ళని నేను తీసుకెళ్తాలే అంటారు మనమైతే. కానీ అంద్రేయ ఏమంటాడు చూడు, అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. చూసారా? అంద్రేయ తన తోటి సహోదరులు గౌరవిస్తాడండి. అది నేను ఇన్ని విషయాలు చెప్తుందంటే అతనిలో ఉన్న 3వ లక్షణం ఏంటంటే సహోదరులు చిన్నచూపు చూడడు, గౌరవిస్తాడు. సహోదరులు అవమానపరచడు, చులకనగా చూడడు. అర్థమైందా? ఆ ఫిలిప్ చెప్పావా, వెరీ గుడ్, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు పక్కకి అని అనొచ్చు. ఎందుకంటే అసలు అంద్రేయకి చెప్పాల్సిన పని లేదు, ఫిలిప్ చెప్పాడు కాబట్టి. కానీ అంద్రేయ, ఫిలిప్ కూడా నా సహోదరుడు, నా సహచరుడు, నా తోటివాడు, నా జత పనివాడు, నా సహోదరుడు నేను గౌరవించాలని అంద్రేయ ఫిలిప్ని చూసి, అలాగా ఫిలిప్, అలాగైతే నువ్వు కూడా మన ఇద్దరు వెళ్ళి చెప్దాంరా. చూసారా? అంద్రేయ ఫిలిప్ని ప్రక్కకి నెట్టలా, తను ఒంటరిగా వెళ్ళి అదేదో అంటారు కదా, ఆ క్రెడిట్ తను సంపాదించుకోవాలనుకోవట్లా. ప్రభువు దగ్గరికి ఫిలిప్ను కూడా తీసుకొని ఇద్దరు కలిసి వెళ్ళి చెప్తున్నారు. ఇద్దరు కలిసి అంటే ఇక్కడ ఏంటంటే అంద్రేయ తన సహోదరుని చిన్న చూపు చూడడు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తన పేరు కోసం తన సహోదరుల్ని మరి ప్రక్కకు పెట్టడు, అవమానపరచడు. చాలామంది అయితే ఆ ఛాన్స్ దొరికింది గురువుగారి దగ్గర, నేను ఇది క్రెడిట్ నేను కొట్టేసుకోవాలి కాబట్టి నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి, రండయ్యా అని వాళ్ళని తీసుకొని వాళ్ళు వేరే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. అందరూ అంటాడు ఫిలిప్పు, మన ఇద్దరం ఒకటే, మన ఇద్దరం సమానం, మన ఇద్దరం యేసుప్రభు శిష్యులం, తేడా ఏమి లేదు, నీకంటే నేను గొప్పోడిని కాదు, మన ఇద్దరం సమానం, నిన్ను నేను గౌరవించాలి, నువ్వు నన్ను గౌరవించావు కదా, నేను నిన్ను గౌరవిస్తా, నీవు లేకుండా నేను ఎలా వెళ్ళగలను, రా ఇద్దరం కలిసి వెళ్దాం, ఇద్దరం కలిసి మన గురువు గారికి చెప్దాం. చూసారా? తోటి సహోదరుల పట్ల ఈ గౌరవభావం మనకు ఉండాలండి. ఈనాడు యవ్వనస్తులు చాలామందికి థ్యాంక్స్ చెప్పడం చేత కదండి, చాలా గర్విష్ఠులండి.
ఎందుకంటే యవనస్తులు అనేసరికి కాస్త బలంగా ఉంటారు, అందంగా ఉంటారు, బాగా చదువుకుంటున్నారు. ఈ దినాల్లో మంచి డిగ్రీలు ఉన్నాయి. ఒకప్పుడు ఉద్యోగాలు చాలా చిన్న చిన్న ఉద్యోగాలు, జీతాలు తక్కువ ఉండేవి. ఇప్పుడు 5 అంకెల జీతాలు, 6 అంకెల జీతాలు తెలుసా? 50,000, 60,000, 70,000. ఒకప్పుడు 100 రూపాయల జీతం అయితే గొప్ప, 200 అయితే గొప్ప, 300 అయితే గొప్ప నెలకి. ఇప్పుడు నెలకి 50,000 అట, 70,000 అట, 1,00,000 అట, 2 లక్షలట వస్తున్నాయి. ఒకప్పుడు యవనస్తులకి సరిగా కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు తెలుసా? కాళ్ళకి చెప్పులు ఉండేవి కదండి మా కాలంలో మాకే కాళ్ళకి చెప్పులు లేవు. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు, మేము కాలేజీకి వెళ్ళినప్పుడు స్లిప్పర్స్ వేసుకున్నాం మాకు అది. కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్యాంట్ వేసుకున్నాం. హై స్కూల్ వరకు మాకు నిక్కరే, తోక నిక్కరు తెలుసా? కాకి నిక్కరు, ఖద్దరు చొక్కా ఒకప్పుడు. ఇప్పుడు ఎంత లగ్జరీ లైఫ్ అండి యవనస్తులది. వద్దంటే డబ్బండి. డబ్బును బట్టి, చదువును బట్టి, హోదాను బట్టి, డిగ్రీలను బట్టి, ఆదాయాన్ని బట్టి గర్వం. దీనత్వం ఏదండి? ఇక్కడ అందరూ ఎంత దీనుడిగా కనపడుతున్నాడండి. ప్రియమైన యవనస్తులారా, దీనులను దేవుడు ఆదరించువాడని తీతు విషయంలో పరిశుద్ధాత్ముడు పత్రికలో వ్రాయించి పెట్టాడు. దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వల్ల మమ్మల్ని ఆదరించాడు అని పరిశుద్ధుడైన పౌలు వ్రాస్తున్నాడు. కాబట్టి దీనులు ప్రభువుకు అవసరమండి. యెషయా గ్రంథకర్త ఏమన్నాడంటే, దీనుల యొద్ద నేను నివసిస్తాను అని అన్నాడు 57వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ అంద్రయ్య యొక్క దీనత్వాన్ని చూస్తున్నాం. అంద్రయ్య సహోదరుల్ని సమాన భావంతో చూస్తున్నాడు. అంద్రయ్యకి వేరే భావం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడాలి అంటే దీనత్వం చాలా అవసరం, సమానత్వం చాలా అవసరం. మన తోటి వారిని గౌరవించడం చాలా ముఖ్యమండి. ఈనాడు చాలామంది యవనస్తులు గౌరవించటంలా చాలా గర్విష్ఠులండి. ఎందుకో మరి గర్విష్ఠులని దేవుడు అణగగొడతాడు, నలగగొడతాడని ఉంది బైబిల్లో తెలుసా? నలగగొడతాడంటే గర్విష్ఠుల్ని అణగగొడతాడు. ఇంకొక చోట అయితే మరీ దారుణంగా ఉంది, నాశనం అయిపోతారు. నాశనమునకు ముందు గర్వము నడుచును. చూసారా? గర్వం అనవసరం అండి. ఈనాడు యవనస్తుల గర్వం ఎక్కువైపోయిందండి. అందుకే దేవుడు వాడుకోవట్లా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. అంద్రే లాంటి యవనస్తులు ఈనాడు సంఘాలకు కావాలి. యవనస్తులు ఉన్నారు కానీ అంద్రేకున్న లక్షణాలు లేవు. అదే అందువల్ల సంఘాలు అభివృద్ధి చెందడం లేదు, ఆ యవనస్తులు ప్రభు చేతిలో వాడబడడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మనం తాగిన టీ కప్పును ఎక్కడ వేస్తాం? డస్ట్బిన్లో వేస్తాం. అట్లా డస్ట్బిన్లో వేయడానికి పనికొచ్చే టీ కప్పుల్లాగా యవనస్తులు సంఘాల్లో తయారయ్యారు. వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఆలోచన చేయండి. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, నీవు ప్రభువుకు కావాలి. రండి అంటున్నాడు. రండి, మిమ్మను మనుషుల పట్టు జాలరుగా చేస్తానని ఆనాడు అంద్రేని పిలిచిన ప్రభు నిన్ను పిలవడం లేదా? నిన్ను కూడా పిలుస్తున్నాడు. నువ్వేం రావు, నీకు అంద్రేకున్న లక్షణాలు లేవు, ఎలా నిన్ను ప్రభు వాడుకుంటాడండి? రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎంత సిగ్గుపడతావు? కాబట్టి ప్రియమైన యవనస్తులారా, ఆలోచించేయండి. ప్రభు చిత్తమైతే మిగిలిన మరికొన్ని లక్షణాలు తర్వాత వర్తమానంలో చూద్దాం. ప్రభు మాటలు దీవించునుగాక.